మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించి కొందరు దీనిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అందరూ కలిసి వ్యాపారం చేసుకుంటూ సామరస్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందన్న మంత్రి వివేక్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వడం? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే తుమ్మిడి అట్టాలు ఉండనో సరిగా గ్రావిటీతోని ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చేది, కానీ కేవలం కమిషన్లు దోచుకునికే ఈ రీడిజైన్ చేసి ఈ ప్రాజెక్ట్ని కాళేశ్వరం తీసుకుపోవడం జరిగింది. మేడిగడ్డ నుంచి, ఎందుకంటే ప్రాజెక్ట్ అక్కడ రావడం వల్ల బ్యాక్ వాటర్స్ అన్నీ కూడా వచ్చి చెన్నూరు నియోజకవర్గంలో చాలా ఏరియాస్లో ఈ బ్యాక్ వాటర్స్ వలన పంట నష్టం జరిగింది. నేను 5 సంవత్సరాల నుంచి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆందోళన చేసినప్పటికీ కూడా ఒక ఎంఆర్ఓ కూడా వచ్చి రైతులను పరిశీలించారు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎవరికైతే రైతులు నష్టపోయినారో వాళ్ళందరికీ 10,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి మాకు ఈ ఫ్లడ్ బ్యాంక్స్ కూడా కడితే బాగుంటుందని చెప్పి వారిని కోరడంతో వారు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. యూరియా కొరత వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికి కూడా చాలా చోట్ల చెప్పులతో నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. యూరియా ఫర్టిలైజర్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినప్పుడే కేవలం రాష్ట్ర ప్రభుత్వము ఒక ఏజెన్సీ అన్నమాట. వాళ్ళు ఇచ్చిన ఫర్టిలైజర్ని రైతుల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడానికి 7 లక్షల టన్నులు తెలంగాణకి అలొకేట్ అయితే కేవలం 5 లక్షల టన్నులు ఇవ్వడం జరిగింది. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చెప్పించి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ని రీఓపెన్ చేయించడం జరిగింది. దాని వలన 4 లక్షల టన్నుల యూరియా ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఈ ప్లాంట్ ద్వారా యూరియా వచ్చే అవకాశం ఉండే, కానీ నడిపిస్తలేరు. అందు గురించి ఫ్రీక్వెంట్ బ్రేక్డౌన్స్ వలన ప్రొడక్టివిటీ తక్కువయ్యి రైతులకు అందరికీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మేము టీఆర్ఎస్ నాయకులందరికీ ఇదే డిమాండ్ చేస్తున్నాం. పోయి ఢిల్లీలో దోస్తానీ చేస్తున్నారు, ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. అసలు ఢిల్లీకి పోయి ధర్నా చేయండి, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం నేను కేటీఆర్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కేంద్రంతో చేతులు కలుపుకున్నాడు. అంటే స్పష్టత ఉంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. వాళ్ళిద్దరు కూడా ఏదైతే ఇప్పుడు యూరియా షార్టేజ్ అయిందో వారు బాధ్యత వహించాలి. ముఖ్యంగా జిల్లాలో ఒక ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. జీవో 49 శాశ్వత రద్దు చేయాలి, పోడు భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వాలని ఏ విధంగా చూడవచ్చు? పోడు భూములు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీయే నిర్ణయించుకుంది, మేనిఫెస్టోలో పెట్టింది. త్వరలోనే వాళ్ళు నిర్ణయం తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేమందరం కూడా ఈ పోడు భూముల సమస్య పైన ప్రజలకు ఉపయోగపడేలాగా నిర్ణయం తీసుకోమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారి పైన కూడా ప్రెషర్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది? ప్రభుత్వము అందరు కమ్యూనిటీసు కలిసి మెలిసి ఉండాలి, వారి ఉద్యోగం చేసుకోవాలి, వారి బిజినెస్ చేసుకోవచ్చు. అందరు కూడా కలిసి ఉన్నప్పుడే బాగుంటుందని చెప్పినారు. అందువలన ఏ మార్వాడి అయినా కానీ ఎవరైనా కానీ ఇతర కాస్ట్లను కూడా కించపరిచే అవసరం లేదు. అది ఒక బ్యాలెన్స్ అన్నమాట. కమ్యూనిటీలో ఒక బ్యాలెన్స్, అందరూ కూడా బ్యాలెన్స్ ఉండి శాంతంగా ఉండి వారి బిజినెస్ చేసుకోవాలి. వీకర్ సెక్షన్స్ కూడా గౌరవించే అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు మీనాక్షి నటరాజన్ ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ప్రభుత్వ పనితీరు తెలుసుకునే విధంగా రావడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? మీనాక్షి నటరాజన్ గారి మెయిన్ జాబ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ కూడా ఉత్సాహంగా పరిచే బాధ్యత ఆమెది. ఆ దిశలో ఆమె అన్ని కాన్స్టిట్యున్సీస్ పాదయాత్ర చేసి ప్రభుత్వం చేసిన మంచి పథకాలు ప్రజల దగ్గర తీసుకువెళ్ళాలని చెప్పి ఆమె పాదయాత్ర చేస్తుంది. సో దీంట్లో పార్టీకి లాభం, కానీ పార్టీకి లాభం, ముఖ్యమంత్రికి లాభం. ఆఖరి చెప్పండి, రైతులకు ప్రభుత్వం తరపున ఏం చెప్పదలుచుకున్నారు? రైతులకు మీకు యూరియా షార్టేజ్ ఉంది, దీనివలన అందరూ కూడా షార్టేజ్ ఉంటుందని చెప్పి ఎక్కువ యూరియా బ్యాగ్స్ కొనుక్కొని హోర్డింగ్ చేసేది అవసరం లేదు. మనకు సెప్టెంబర్ 2 వరకు మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం కేంద్ర ప్రభుత్వం పైన. మీరు ఎట్లనైనా యూరియా సప్లై చేయాలని చెప్పి. మీకు అందరు చూసినారు, నిన్న
3 రోజుల నుంచి కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా ఎంపీ వంశీ గారు ఇంకా ఇతర సోదరులందరూ కూడా పార్లమెంట్లో గడబడి చేసి నినాదాలు చేసి మాకు ఏదైతే సరిపోయేటట్టు యూరియా అలాకేట్ చేయమని చెప్పి కూడా వారు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. మేము కూడా ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు సరైన యూరియా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది ముఖ్యంగా మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఏదైతే యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు చెందుతున్నారో ఇబ్బంది చెందాల్సిన అవసరం లేదు, యూరియాను సక్రమంగా పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా పోడు భూములకు సంబంధించి ఎమ్మెల్యే చేసిన సత్యాగ్రహ దీక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించి పోడు భూముల పట్టాలు మేము ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేశాం కాబట్టి సక్రమంగా వాటిని ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. వీడియో సంతోష్ కలిసి శ్రీనివాస్ హైదరాబాద్.